Hello, my dear Roddy boys and Roddy girls. How are you? చూడండి ఇవాళ డే 4 కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. చూడండి కార్బన్ అండ్ కాంపౌండ్స్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ సార్. నోమెన్ క్లాసర్ అర్థం కాదు అసలు. మొత్తం ఏదో సార్ ఐపీఎస్సీ ఉంటాయి. దెర్ ఈస్ నో 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 ప్రాబ్లం ఫర్ యూ. ఓకే, 100% అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం. పేపర్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఖచ్చితంగా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సరే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. దిస్ ఇస్ డే 4. సో సీ హియర్ కార్బన్. అసలు కార్బన్ అంటే ఏంది? అటామిక్ నెంబర్ ఈస్ 6. ఏంటి 6? 6 అంటే ఏంది? ఇక్కడ 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఏంటి 6 ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ దట్ ఈస్ కేఎల్ఎంఎన్ వాల్యూస్ రాయాలంటే మనం ఎలా రాస్తామంటే సి హియర్ చూడండి కే అండ్ ఎల్. కే వచ్చేసి 2 అండ్ ఎల్ వచ్చేసి 4. సో ఓటర్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి స్టేబుల్ అవ్వాలంటే, ఓకే యాక్చువల్లీ స్టేబుల్ అవ్వాలంటే 8 ఎలక్ట్రాన్స్ కావాలి. ఏంటి 8 ఎలక్ట్రాన్స్ కావాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. సో 4 తీసుకుంటే స్టేబుల్ అవుతుంది, లేదంటే 4 తీసేస్తే స్టేబుల్ అవుతుంది. 2 కానీ 8 కానీ ఉండాలి. మనకి స్టేబుల్ ఎంత? 2 ఆర్ 8. ఓకే, 2 8. సో 2 అనేది ఎందుకు తీసుకుంటాం? హీలియంకి హైడ్రోజన్కి దీనికి తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంది? కార్బన్. కార్బన్ ఈజ్ అ నాన్ మెటల్, దీనికి 8 కావాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే తీసుకుంటుంది, లేదంటే ఇస్తుంది. అవునా? బట్ ఇది ఏంటంటే కార్బన్ అనేది, నేను ఒక మిడిల్ క్లాస్, అలానే రిచ్గా బ్రతకలేను, అలానే పూర్గా బ్రతకలేను. మనమంతా కదా, మనమంతా ఏంది? మిడిల్ క్లాస్. మనం మిడిల్ క్లాస్ ఏదామంటాం? మనం 4 తీసుకోలేం, ఓకే, అలా అని 4 ఇవ్వలేం. సో ఉన్నదాంతో సర్దుపోదాం. ఏమంటుందంటే కార్బన్, అరే మనకి ఎక్కువ వద్దు, అలా అని తక్కువ వద్దు, మనం ఉన్నదాంతో సర్దుకుందాం అంటుంది. సో చూడండి ఇక్కడ నీడ్స్ 4 ఎలక్ట్రాన్స్ టు కంప్లీట్ ఆక్టెట్. సో మనకొద్దురా బాబు అంటుంది కార్బన్, మనకొద్దు, ఉన్నదాంతో సర్దుకుందాం అంటుంది. చూడండి గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఇంపాసిబుల్ ఫర్ 6 ప్రోటాన్స్ టు హోల్డ్ 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి 6 ప్రోటాన్స్ ఉన్నాయి, అదేం చేస్తుంది? 6నే చేయగలదు. ఇప్పుడు పెద్ద రూమ్ ఉందిరా మనకి, 6 మెంబర్స్ ఉంటేనే బాగుంటుంది. 10 వస్తే ఎలా ఉంటుంది? ఇరుగ్గా అసలు సరిపోదు. సో వాడు ఏమంటున్నాడంటే మన దగ్గర 6 ప్రోటాన్స్ ఉన్నాయరా, 10 వద్దు, 6 + 4 మనకు వద్దురా అంటున్నాడు. సరే చూడండి లూజ్ 4 ఎలక్ట్రాన్స్ రిక్వైర్స్ టూ మచ్ ఎనర్జీ. చూడండి మనం మా దగ్గర నుంచి బయటికి పెట్టాలని చేయాలి, దానికి చాలా డబ్బులు పెట్టాలి. చాలా డబ్బులు అంటే ఏంది? చాలా ఎనర్జీ. మన దగ్గర అంతా కూడా అంత ఎనర్జీ లేదురా, మనది ఉన్నదాంతో సర్దుకుందాం, మన దాని నుంచి 4 ఎలక్ట్రాన్స్ బయటికి పంపించద్దు, సో ఉన్నదాంతో సర్దుకుందాం ఉంటుంది. సో చూడండి దాని సొల్యూషన్ ఈస్, అదేం చేస్తుందంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంది? అవతల నుంచి, ఓకే, లైక్ నాన్ మెటల్ నుంచి అలా షేరింగ్ చేస్తుంది. చూడండి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమంటామంటే దట్ ఈస్ కోవలెంట్ బాండ్ అంటాం. ఏమంటాం? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కోవలెంట్ బాండ్. హియర్ బాండ్ ఫౌండ్ బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ బిట్వీన్ ద 2 ఆటమ్స్. సరే ఈ కోవలెంట్ బాండ్ ఏంది? అరే ఇది కూడా డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి ఇక్కడ హియర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ హైడ్రోజన్, దానికి ఎంత కావాలి? 2. స్టేబుల్కి ఎంత కావాలి? 2. సో ఇక్కడ చూడండి హైడ్రోజన్కి ఎంత ఉంటుంది? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దీనికి కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇవి రెండు ఏం చేస్తున్నాయి? షేరింగ్ చేసుకుంటున్నాయి. షేరింగ్ చూడండి ఇక్కడ హైడ్రోజన్ 1. సో ఈ 1 ఇక్కడ తీసుకుందాం మనం. చూడండి ఇక్కడ హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్, దీనికి స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవి ఏం చేయాలంటే హియర్ ఓకే షేరింగ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి హైడ్రోజన్ 1 2 స్టేబుల్. సేమ్ ఇలా ఈ ఎలక్ట్రాన్ చూడండి, ఈ వైట్ సర్కిల్ చూడండి 1 2 ఖతం అయిపోయింది. సేమ్ క్లోరిన్ ఇవన్నీ ఏంటంటే 8 కావాలి. ఎన్ని కావాలి? 8. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ 7 ఉన్నాయి, క్లోరిన్కి 7 ఉన్నాయి, ఈ క్లోరిన్ కూడా 7 ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే 1 ఎలక్ట్రాన్ అక్కడి నుంచి షేర్ చేస్తుంది. సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ చూడండి ఇక్కడ ఓన్లీ 1 షేర్డ్, సో ఇట్ ఈస్ సింగిల్ బాండ్. ఇక్కడ చూడండి ఓన్లీ 1 షేర్డ్, ఇట్ ఈస్ సింగిల్ బాండ్. హెచ్ సింగిల్ బాండ్ హెచ్, సిఎల్ సింగిల్ బాండ్ హెచ్ సిఎల్. సో ఇలా నేర్చుకుంటాం మనం. చూడండి క్లోరిన్ అంటే 2, 8, 7. సో దీనికి 1 ఎక్స్ట్రా కావాలి. సో ఇలా చేసుకుంటుంది. అదే సోడియంతో తీసుకోండి అనుకో, దట్ ఈస్ అయానిక్ బాండ్ అంటాం. సో బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్ అయితే అయానిక్ బాండ్. ఓకే చూడండి ఇక్కడ డబల్ బాండ్. చూడండి ఇక్కడ ఆక్సిజన్ ఎంత ఉంది? దట్ ఈస్ 2, 6. దీనికి ఎన్ని కావాలి? 2 కావాలి. సో చూడండి ఇక్కడ 2 షేరింగ్ చేసుకున్నాయి. ఓకే దిస్ ఈస్ హ్యావింగ్ 2 బాండ్స్. ఓకే 2 బాండ్స్. నెక్స్ట్ చూడండి నైట్రోజన్, ఇది ఎలా ఉంటుంది? దట్ ఈస్ 2, 5. దీనికి ఎన్ని కావాలి? 3 కావాలి. సో ఇక్కడ చూడండి 3 బాండ్స్ అవి షేర్ చేసుకుంటాయి, దట్ ఈస్ 3 బాండ్స్. ఓకే నెక్స్ట్ చూడండి. సో చూడండి బిలాంగ్ టు ద అవుటర్ షెల్స్ ఆఫ్ ద బోత్ ఆటమ్స్. అవుటర్ షెల్ నుంచి ఏం చేస్తున్నాయంటే షేరింగ్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ చూడండి హియర్ కాంప్లెక్స్ కోవలెంట్ బాండ్. చూడండి కోవలెంట్ మాలిక్యూల్ చూడండి ఇక్కడ CH4. చూడండి కార్బన్ ఒక నాన్ మెటల్, కార్బన్ ఈస్ నాన్ మెటల్, అలాగే హైడ్రోజన్ కూడా నాన్ మెటలే. చూడండి కార్బన్కి ఎంత ఉంది? వ్యాలెన్సీ 4. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4.
కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత 4. సో ఇది ఆక్టేట్ అవ్వాలంటే 8 కావాలి. 8 కావాలంటే ఏం చేయాలి ప్లస్ 4 కావాలి. ఈ 4 ఎవరు? దట్ ఈస్ హైడ్రోజన్స్. 4 హైడ్రోజన్స్ వస్తే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 4 హైడ్రోజన్స్. సో దాని వ్యాలెన్స్ వచ్చేసి 4, అది ఏం అవ్వాలి 8 అవ్వాలి. సో ఎక్కడి నుంచి షేర్ చేసుకోవాలి? అక్కడ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత 1. సో ఏం చేస్తుంది 4 హైడ్రోజన్స్ వచ్చేస్తాయి. ఖాతాం అయిపోయింది. సో ఇక్కడ చూడండి సల్ఫర్ కూడా ఇలాగే ఓకే ఎస్సైడ్ అంటాం. ఓకే సల్ఫర్ ఎస్సైడ్ ఫార్మ్స్ ఏ రింగ్ ఆర్ క్రౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి కార్బన్ షేర్స్ ఎలక్ట్రాన్ విత్ 4 హైడ్రోజన్స్ అంతే. ఓకే ఫర్ సపోజ్ నైట్రోజన్ NH3. నైట్రోజన్ చూడండి దానికి వ్యాలెన్స్ ఎంత ఉన్నాయి చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి. సో దానికి ఎన్ని కావాలి 3 కావాలి. సో 3 హైడ్రోజన్స్ వచ్చేస్తాయి. ఎంత కావాలి అన్ని హైడ్రోజన్ దగ్గర తీసుకోవడమే అంతే. చూడండి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 6. సో దానికి ఎన్ని కావాలి 2 కావాలి. 2 కావాలంటే ఎవరు వస్తున్నాడు 2 హైడ్రోజన్స్. క్లోరిన్ ఓకే దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి, ఇంకా 1 కావాలి. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది హైడ్రోజన్ నుంచి వచ్చేస్తుంది అంతే. దట్ ఈస్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మెయిన్ కాన్సెప్ట్ ఈస్ బయోగ్యాస్ ఆర్ CNG. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్ ల్యాబ్ స్ట్రక్చర్లో మనం అయానిక్ కాంపౌండ్స్ గురించి తెలుసుకున్నాం. చూడండి కోవలెంట్ కాంపౌండ్స్ అక్కడ హై మెల్టింగ్ పాయింట్, లో హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్, అలాగే హై ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇక్కడ చూడండి లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్, వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. చాలా చూడండి అది కండక్టర్స్ ఎక్కడ మోల్టన్ అండ్ లిక్విడ్ స్టేట్. ఇక్కడ చూడండి దీస్ ఆర్ నాన్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ నో ఫ్రీ అయాన్స్. ఓకే నెక్స్ట్ చూడండి సి హియర్ క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్సీ దిస్ ఈస్ ఖచ్చితంగా వస్తుంది మనకి ఇది. క్యాటినేషన్ అండ్ టెట్రావాలెన్సీ చూడండి. క్యాటినేషన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారా. ఓకే ఇట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ఏంటి కార్బన్ చైన్ కానీ లింకింగ్ కానీ లేదా స్ట్రైట్ చైన్. ఇక్కడ చూడండి స్ట్రైట్ చైన్ లింకింగ్, తర్వాత చూడండి బ్రాంచ్డ్ చైన్, తర్వాత చూడండి క్లోజ్డ్ రింగ్. సో 3 టైప్స్ ఇది నేర్చుకోండి చాలు. ఓకే లింకింగ్ ఏంటి బాండ్స్ విత్ అవర్ కార్బన్ ఆటమ్స్. ఓకే కార్బన్ టు కార్బన్ ఆటమ్స్ ఏంటి కార్బన్ టు కార్బన్ ఆటమ్స్. నెక్స్ట్ చూడండి సి టెట్రావాలెన్సీ. టెట్రావాలెన్సీ అక్కడే ఉందిరా. టెట్రా అంటే ఎంత 4, వాలెన్సీ అన్నాడు 4, వాలెన్సీ ఆఫ్ 4 అంతే. క్యాబుల్ ఆఫ్ బాండింగ్ విత్ 4 అదర్ ఆటమ్స్. ఓకే 4 అదర్ ఆటమ్స్ దీన్ని ఏమైనా ఉంటే టెట్రావాలెన్సీ అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి సి హియర్ మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఓకే డైమండ్ గ్రాఫైట్ ఫుల్రెన్స్. చూడండి 1 పేజ్లో మొత్తం డిఫరెన్స్ వచ్చేసింది. చూడండి సి హియర్ హాటెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్ ఏంటి హాటెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్. ఓకే ఈ పాయింట్ అవసరం లేదు, ఎక్స్ట్రాగా వచ్చేసింది. ఓకే ఈ పాయింట్ అవసరం లేదు. చూడండి ఇట్ ఈస్ హాటెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్. ఇది ఒక ఎగ్జెప్షన్ మనకి. ఓకే తర్వాత ఇట్ ఈస్ ఇన్సులేటర్, నో ఫ్రీ అయాన్స్, యూజ్డ్ ఇన్ కట్టింగ్ టూల్స్ అండ్ జ్యువెలరీ. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కట్టింగ్ టూల్స్ అండ్ జ్యువెలరీ. నెక్స్ట్ చూడండి లేయర్ స్లైడ్. ఓకే సాఫ్ట్ అండ్ స్లిప్పరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ కండక్టర్స్. ఓకే నెక్స్ట్ యూజ్డ్ ఇన్ పెన్సిల్ అండ్ లూబ్రికెంట్స్. అరే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ మనం చూడండి మీకు ఎగ్జాంపుల్గా మీకు ఆడ పెన్సిల్ ఉంది కదా, పెన్సిల్ ఒక లెడ్ ఉంది కదా దట్ ఈస్ గ్రాఫైట్. తర్వాత చూడండి ఫుల్రెన్స్ సోకర్ బాల్ అంటాం. ఏమంటాం సోకర్ బాల్ అంటాం దట్ ఈస్. ఓకే చూడండి ఇది ఇట్ ఈస్ ఫుట్బాల్ లైక్ షేప్, ఇట్ ఈస్ బక్మిన్స్టర్ ఫుల్రెన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి సియర్ ఫైనల్గా వచ్చేసాం రా హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంది హైడ్రోజన్ అండ్ కార్బన్స్ ఒక మిక్సింగ్ ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాం. చూడండి దీంట్లో సాచురేటెడ్ ఉన్నాయి అలాగే అన్సాచురేటెడ్ ఉన్నాయి. చూడండి సాచురేటెడ్ అంటే ఏందాం చూడండి చిన్న డిఫరెన్స్ చూపిస్తా. సాచురేటెడ్ saturated unsaturated. చూడండి సాచురేటెడ్ అన్సాచురేటెడ్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్లో సాచురేటెడ్కి అన్సాచురేటెడ్కి అన్ అనేది ఎక్స్ట్రా ఉంది. అన్ అంటే ఎక్స్ట్రా ఉంది దట్ ఈస్ హ్యావింగ్ టూ వాట్స్ ఎక్స్ట్రా. సో 2 వాట్స్ ఎక్స్ట్రా అంటే ఏమంటాం ఎక్స్ట్రా బాండ్స్ లైక్ పై బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇలా చెప్తాం మనం. దట్ ఈస్ ఆల్కిన్స్ ఆల్కైన్స్. చూడండి అన్సాచురేటెడ్ దిస్ ఇస్ ఎక్స్ట్రా ఏమంటాం దిస్ ఈస్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా అంటే డబల్ కానీ ట్రిపుల్ కానీ దట్ ఈస్ ఆల్కిన్స్, దిస్ ఈస్ ఆల్కైన్స్. ఓకే చూడండి CnH2n+2 దీనికి షార్ట్ చెప్పాను నేను. ఓకే +2 +0 -2 +2 ఉంటే దట్ ఈస్ ఆల్కైన్స్, +0 అంటే ఆల్కిన్స్, -2 ఉంటే
ఆల్కైన్స్. CnH2n అనేది కామన్, CnH2n అనేది కామన్. చూడండి CnH2n ప్లస్ 2, ఇక్కడ కార్బన్స్ ఉన్నాయి 1 ఉన్నాయి, సో n వాల్యూ ఇస్ 1, 2n, సో n వాల్యూ ఎంత 1, సో 2n అన్నారు, 2 ప్లస్ 2 ఇస్ 4, దట్ ఈస్ CH4. ఖాతాం. తర్వాత చూడండి ఈథైన్. ఓకే, నెక్స్ట్ చూడండి సి హియర్ IUPAC నేమింగ్స్. చూడండి మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్ అని చెప్తాం. ఓకే, మీత్ 1, ఈత్ 2, ప్రోప్ 3, బ్యూట్ 4, పెంట్ 5, హెక్స్ 6, సెప్ట్ 7, ఆక్ట్ 8, నాన్ 9, డెక్ 10 కార్బన్స్. చూడండి సింగిల్ బాండ్ ఉంటే ఎన్, డబల్ బాండ్ ఉంటే ఇన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. ఓకే, చూడండి ఇక్కడ హియర్ దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ సింగిల్ బాండ్స్. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. ప్రోప్ చూడండి సింగిల్ బాండ్ ఉంది ఎన్, చూడండి ఎన్, దట్ ఈస్ ప్రొపేన్. నెక్స్ట్ చూడండి సాచురేటెడ్. చూడండి రింగ్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ ఏంది? ఎక్స్ట్రాగా డబుల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ. ఓకే, చూడండి సాచురేటెడ్ అన్నాడు, ఇక్కడ ఎక్కడ కూడా డబుల్ బాండ్ లేదు. చూడండి దట్ ఈస్ డబుల్ బాండ్ ఎక్కడైనా ఉందో మనకి. దీన్ని ఏమంటాం అంటే సైక్లోహెక్సేన్. ఏం ఎందుకు అంటున్నా నేను? దట్ ఈస్ హ్యావింగ్ సిగ్మా బాండ్స్. చూడండి ఇక్కడ బెంజీన్, ఇన్, దట్ ఈస్ హ్యావింగ్ డబుల్ బాండ్. ఇక్కడ చూడండి ఇక్కడ సి హియర్, దట్ ఈస్ C6H6. సో దీన్ని ఏమంటాం అంటే C6H12 అంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి సి హియర్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఏంటి స్ట్రక్చరల్ ఐసోమరిజం? స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ ఏంటంటే స్ట్రక్చర్గా మారుతుంది. స్ట్రక్చర్ ఇస్ చేంజ్డ్ బట్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. చూడండి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. ఏంటి 1 2 3 4. ఇక్కడ చూడండి 1 2 3 4, 1 1 2 3 4. సో కార్బన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ చైన్ ఉంది, ఇక్కడ ఏమైంది? బ్రాంచ్ అయిపోయింది. ఇట్ ఈస్ స్ట్రైట్ చైన్, ఇట్ ఈస్ బ్రాంచ్డ్. సో స్ట్రక్చర్ మారుతుంది. దీన్ని ఏమంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ చేంజ్ ఇన్ ఓన్లీ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ చూడండి సి హియర్ ఫంక్షనల్ గ్రూప్స్. సార్ అస్సలు అర్థం కాదు, అస్సలు అంటే అస్సలు అర్థం కాదు. చూడండి నేను చిన్న షార్ట్కి చెప్తున్నా, ఈ ఒకటే ప్రిఫిక్స్, మిగతావన్నీ సఫిక్సే. క్లోరో బ్రోమో వస్తే ప్రిఫిక్స్ రాయండి, మిగతావన్నీ సఫిక్సే. ఓకే, సో చూడండి క్లోరో బ్రోమో, OH వస్తే ఆల్కహాల్ అంటాం, CHO ఆల్డిహైడ్, కీటోన్ CO ఓన్ అంటాం. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఓన్లీ ప్రిఫిక్స్. ఇవన్నీ సఫిక్సే చూడండి. ఓకే, కార్బాక్సిల్ యాసిడ్ COOH. ఓకే, ఇలా రాస్తాం మనం. ఓకే, దీన్ని ఎలా రాస్తాం అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లేదేమో, C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ OH ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి సిఆర్ హోమోలోగస్. హోమోలోగస్ అన్నాడు, ఒకటే ఫార్ములా రా, CH2 గుర్తుపెట్టుకోండి. C దట్ ఈస్ హ్యావింగ్ మాలిక్యులర్ మాస్ ఇస్ 12 అండ్ హైడ్రోజన్ 2 ఉన్నాయి, సో 12 + 2 దట్ ఈస్ 14. చూడండి CH2 డిఫరెన్స్ 14 U మాస్. చూడండి ఇక్కడ CH4 అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి C2, సో C2 C1 ఎన్ని ఉన్నాయి? ఒక కార్బన్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి H6 ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. సో 2 - 1 is 1, 6 - 4 is 2, సో 12 + 2 ఎంత? 14. ఇక్కడ కూడా చూడండి C3 అన్నాడు, 3 - 2 ఎంత? 1, 8 - 6 2, సో 1 కార్బన్ ఉంది, దట్ ఈస్ 12. 8 - 6 హ్యావింగ్ 2 హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ అంటే 2, సో దట్ ఈస్ ఎంత? C కార్బన్ ఎంత? దట్ ఈస్ 12 + 2 దట్ ఈస్ 14. సో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి సేమ్. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ మాస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మాస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మాస్ ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కంబషన్ అండ్ ఆక్సిడేషన్. కంబషన్ ఒకటే గుర్తుపెట్టుకో, ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వాలి, ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్ డైఆక్సైడ్. చూడు దట్ ఈస్ ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వాలి, ప్లస్ హీట్ ప్లస్ లైట్. చూడండి సాచురేటెడ్ అంటే, చూడండి సాచురేటెడ్ మన ఇంట్లో గ్యాస్ స్టవ్స్ అవన్నీ వెలుగుతాయి కదా, బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తాయి, ఇలా వస్తాయి, దట్ ఈస్ సాచురేటెడ్, కంప్లీట్లీ కంబషన్. అన్సాచురేటెడ్ గుర్తుపెట్టుకో, మనం షాప్స్ క్లోజ్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా డిస్ట్రిక్ట్ కానీ ఓకే మనం కాల్చినప్పుడు బ్లాక్ కలర్ ఫ్లోమ్ వస్తుంది, బ్లాక్ కలర్ ఇలా వస్తుంది, బ్లాక్ కలర్. అలాగే చూడండి ఎల్లో కలర్ ఉంటుంది, దట్ ఈస్ అన్సాచురేటెడ్, ఇన్కంప్లీట్ కంబషన్ అంటాం. ఆక్సిడేషన్ అన్నాడు, ఆక్సిడేషన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఆక్సిడేషన్ అంటే సిఆర్ ఓకే ప్లస్ ఆక్సిజన్ మైనస్ H2. ఏం లేదు, H2 తీసేసి ఆక్సిజన్ పెట్టేసాయి, H2 తీసేసి ఆక్సిజన్ పెట్టేసాయి. చూడండి ఇక్కడ ఈ H2 ఉంది కదా, ఇక్కడ తీసేసాను నేను, ఇక్కడ ఏం చేసా? ఆక్సిజన్ యాడ్ చేసా. ఏం చేసా?
ఆక్సిజన్ యాడ్ చేశా, అంతే. ఆక్సిజన్ యాడ్ చేశా, చూడు ఇక్కడ H2 ప్లేస్లో ఆక్సిజన్ యాడ్ చేశా, CH3COH, ఇక్కడ H2 తీసేసా, ఖాతం, అయిపోయింది. నెక్స్ట్ చూడు, సిఆర్ అడిషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏంటి? అడిషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్ ఏం లేదు, అడిషన్ ఆఫ్ H2 అంతే. అడిషన్ ఆఫ్ H2, అడిషన్ H2 అడిషన్, H2 అడిషన్, H2 అడిషన్, H2 అడిషన్, H2 అడిషన్, H2 అడిషన్, ఏం లేదు. ఈ సింగిల్ బాండ్ ఉందిగా, ఈ సింగిల్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ సింగిల్ బాండ్, ఇది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది. సో ఈ హెచ్ చూడండి, ఇది బ్రేక్ అయిపోయి ఓకే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్. సో ఈ సింగిల్ బాండ్ బ్రేక్ అయిపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది, ఇక్కడ ఒక హెచ్, ఇవి రెండు యాడ్ అయిపోతాయి, అంతే, ఖతం. చూడండి ఈ ఇక్కడ యాడ్ అయిపోయింది, అంతే, ఖతం. చూడండి అన్సాచురేటెడ్ నుంచి సాచురేటెడ్, ఎడిషన్ రియాక్షన్. తర్వాత చూడండి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. చూడండి తర్వాత సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూడండి, ఇక్కడ ఏం లేదు, మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? క్లోరిన్ని తీసుకుని వెళ్ళి హైడ్రోజన్ ప్లేస్లో పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం? క్లోరిన్ని తీసుకుని వెళ్ళి హైడ్రోజన్ ప్లేస్లో పెడుతున్నాం. చూడండి ఇక్కడ CH4 అన్నాడు, ఇక్కడ H4, ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. ఏం లేదు, ఒక హైడ్రోజన్ తీసి ఒక క్లోరిన్ పెట్టాలి. సో ఒక హైడ్రోజన్ తీసేసాం అంటే CH3, ఒక Cl యాడ్ చేసాం, దట్ ఈస్ CH3Cl. ఏంటి? CH3Cl. నెక్స్ట్ చూడండి, క్లోరిన్ రిప్లేసెస్ హైడ్రోజన్ ఆటమ్ బై 1, ఖతం. నెక్స్ట్ చూడండి, సిఆర్ ఎథనాల్ అండ్, చూడండి ఎథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలా రాయాలి అని చెప్పి. ఓకేనా, సింపుల్గా చెప్తాను చూడండి. ఇథనాల్ అన్నాడు, దట్ ఈస్ C2H5OH. ఏంటి? C2H5OH. దీన్ని ఏమంటాం? టించర్ అంటాం యాక్చువల్గా. ఓకే, ఇది చూడండి, సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, రియాక్టివిటీ సోడియం ప్లస్ ఇథనాల్ గివ్స్ రైజ్ టు H2 గ్యాస్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సోడియం వచ్చిందంటే ఖచ్చితంగా H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే, డీహైడ్రేషన్, హాట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కన్వర్ట్స్ ఇంటూ ఈథీన్. ఓకే, ఈ పాయింట్ చూడండి. ఓకే, డీనేచుర్డ్, చూడండి వార్నింగ్, డీనేచుర్డ్ ఆల్కహాల్ కంటైన్స్ పాయిజన్, దట్ ఈస్ మిథనాల్. ఓకే, ఈ పాయింట్ కూడా రాయొచ్చు. తర్వాత చూడండి ఇథనాయిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ ఏమంటామంటే ఎసిటిక్ యాసిడ్ అంటాం. 5 to 8% ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు వెనిగర్. ఓకే, దట్ ఈస్ గ్లేసియర్ ఎసిటిక్ యాసిడ్, ప్యూర్ యాసిడ్. ఓకే, ఫ్రీజెస్ ఇన్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఇస్ 290 Kelvins. వీక్ యాసిడ్ ఇస్ నేచర్, అది ఒక వీక్ యాసిడ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ నేను చాలు. ఓకే, 5 to 8% ఆఫ్ సొల్యూషన్ ఏమంటామంటే వెనిగర్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామంటే ఎసిటిక్ యాసిడ్, దీన్నే CH3COH అంటాం. ఓకే, దట్ ఈస్ ఒక వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ ఎందుకు అంటున్నామంటే ఓకే ఎలక్ట్రోలైట్స్ని తక్కువ ఇస్తాయి అవన్నీ. నెక్స్ట్ చూడండి, సోప్ మాలిక్యూల్ వచ్చేసాం రా మనం. సోప్ మాలిక్యూల్ ఒక చిన్న షార్ట్కి చెప్తా. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. చూడండి హెడ్తో కంపేర్ చేసుకుంటే ఈ టైల్ అనేది బిగ్. ఏంటి? బిగ్. ఎలా ఉంది? ఇది వెరీ వెరీ బిగ్. సో బిగ్ని ఎలా రాస్తానంటే నేను బిగ్ రాస్తా, బిగ్. సో ఈ బిగ్ అనగానే ఏం గుర్తు రావాలంటే దట్ ఈస్ హైడ్రోఫోబిక్. ఖతం. బిగ్ అనగానే హైడ్రోఫోబిక్. బిగ్ని ఎలా రాస్తున్నా నేను? బిగ్గా రాస్తున్నా. చూడండి బిగ్ని బిగ్గా రాసా. బిగ్ అంటే దట్ ఈస్ హైడ్రోఫోబిక్. తర్వాత చూడు హైడ్రోఫిలిక్ హెడ్. హైడ్రోఫిలిక్ హెడ్ అంటే దట్ ఈస్ వాటర్ లవింగ్ అంటాం. మనం చూడండి ఫర్ సపోజ్ వాటర్ తాగాలంటే ఇలా ఇలా తాగుతాం. అంటే ఏంది? మనం ఫేస్ దట్ ఈస్ మౌత్, హెడ్ దట్ ఈస్ వాటర్ లవింగ్. అలా గుర్తుపెట్టుకోండి. వాటర్ ఇలా తాగుతున్నాం, దట్ ఈస్ ఎక్కడ? హెడ్, దట్ ఈస్ వాటర్ లవింగ్. అంతే. నెక్స్ట్ చూడు హాట్ వాటర్ ప్రాబ్లమ్స్. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక మిసల్గా ఫామ్ అయ్యాయి. ఇది చూడండి, ఇది ఒక మట్టి కానివ్వండి, ఒక డస్ట్ కానివ్వండి, ఈ ఆయిల్ పార్టికల్ దగ్గరికి ఏం చేస్తాయంటే ఈ టైల్స్ వెళ్ళి ఇలా లాగేస్తాయి. ఓకే, దట్ ఈస్ అది ఏమవుతుందంటే మిసల్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? మిసల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి హాట్ వాటర్ ప్రాబ్లమ్స్. హాట్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటాయి మనకి ప్రాబ్లమ్స్? చూడండి ఇక్కడ సో ఫార్మ్స్ ఇన్సాల్యుబుల్ స్కమ్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్. ఓకే, సోప్ ఏం చేస్తుందంటే ఇన్సాల్యుబుల్ స్కమ్ ఫామ్ చేస్తుంది. సో దీని ప్రాబ్లం చూడండి. ఓకే, డిటర్జెంట్స్ అమ్మోనియం అండ్ సల్ఫోనియేట్ salts works in the hot water without forming scum. ఓకే, దీన్ని చూడండి సోప్ మాలిక్యూల్ ఏమంటామంటే C17H35 COONARK. ఇలా రాస్తాం మనం ఫార్ములా. ఓకే, ఇలా రాస్తాం మనం. ఓకే, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, చూడండి సోప్స్ అండ్ డిటర్జెంట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దీని పేరు రాయండి ఫస్ట్. సోప్ మాలిక్యూల్ అంటే C17H35 COONA రాసాం, ఆర్ కే రాసాం. ఓకే, దీనికి టైల్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి హాట్ వాటర్ అంటే ఎందుకు వస్తుంది? ఓకే, సోప్ ఫార్మ్స్ ఇన్సాల్యుబుల్ స్కమ్ విత్ కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్. ఓకే, చూడండి ఇదంతా రాయండి. ఓకే,
ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, దీనికి పీడిఎఫ్ అయితే కింద నేను కామెంట్ లింక్లో ఇచ్చున్నాను, తీసుకోండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.